శివం భజే హీరో అశ్విన్ బాబు కొత్త సినిమా శివం భజే మొన్న ఆగస్టు 1 గురువారం నాడు రిలీజ్ అయింది ఈ సినిమా వచ్చేసి 2 గంటలు ఉంది. క్రిస్పీగా ఉంది, చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. 1 గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. అశ్విన్ బాబు లాస్ట్ ఇయర్ హిడింబాతో వచ్చాడు, అది ఆడలేదు. అంతకుముందు రాజుగారి గదితో పాపులర్ అయ్యాడు. ఇతను తెలుసు కదా, మన యాంకర్ ఓంకార్ అన్నయ్య తమ్ముడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెడింది, ఇద్దరు విడిపోయారు అనే టాక్ అయితే ఉంది బయట. సినిమాలో కూడా ఓంకార్ మీద మన హైపరాది, మన ఎవరైతే అశ్విన్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు సినిమాలో, అతనితో ఒక పంచ్ కూడా వేయించారు మన ఓంకార్ మీద. ఈ సినిమా విషయానికి వస్తే 2 గంటల సినిమాలో అంటే ముందు ట్రైలర్ చూసినప్పుడు అప్పుడే తెలిసింది నాకు ఇది ఒక టైటిల్ ఉందని, ఒక సినిమా ఉందని అశ్విన్ బాబుది. ట్రైలర్ అంతా రెగ్యులర్గా అనిపించింది, బట్ ట్రైలర్ ఎండ్లో వచ్చిన శివుడి గ్రాఫిక్స్ చూసి ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా ఎప్పుడో రిలీజా అనుకున్నాను, సడన్గా వచ్చేసింది థియేటర్లో. ముందు ప్రమోషన్స్ ఏం చేయలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, సడన్గా వచ్చేసింది థియేటర్స్లో. రిలీజ్ అయ్యాక తెలిసింది నాకు సినిమా రిలీజ్ అయిందనేసి. అప్పుడు చూశాను, ఒక ప్రెస్ మీట్ చూశాను వాళ్ళది, సక్సెస్ మీటో మరి రిలీజ్కి ముందు ఒక సక్సెస్ మీట్ అయితే చూశాను, ఒక ప్రెస్ మీట్ అయితే చూశాను. ఇక సినిమా చూస్తే బాగానే తీశారనిపించింది. మొదట్లో అంటే మొదటి అరగంట పాటు మనకు ఏదో మర్డర్లు జరుగుతున్నట్టు చూపిస్తారు. ఒక సైడ్ హీరో అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్, ఒక సైడ్ మనకు శివుడిది డివోషనల్ టచ్ ఉండేటట్టు కొంచెం అలా ప్యారలల్గా 3 వెళ్తుంటాయి. అక్కడ హీరోతో పాటు హైపరాది కామెడీ, హీరోయిన్ దిగాంగన సూర్యవంశీ. ఈ అమ్మాయి వచ్చేసి ఇంతకుముందు మనకు సిటీమార్లో సెకండ్ హీరోయిన్ కనపడింది, అంతకుముందు హిప్పీలో చేసింది, హిందీలో బాగానే చేసింది అమ్మాయి, బాగానే ఉంది అమ్మాయి. ఇక విలన్ అనే కంటే కూడా అర్బాజ్ ఖాన్ అని ఒక హిందీ యాక్టర్, మన సల్మాన్ ఖాన్ బ్రదరు. ఇంతకుముందు మనకు జై చిరంజీవాలో కనపడ్డాడు విలన్గా, మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమాలో కనపడ్డాడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా. అలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు ఒక హాఫ్ అన్ అవర్ పాటు. బాగానే ఉంది, ఎక్కడ బోర్ లేదు, పాటలేం లేవు. ఒక ఫైట్ అయితే పెట్టుకున్నారు, అది కామెడీ ఫైట్ కావాల్సింది శకలక శంకర్ గ్యాంగ్తో. ఆ కామెడీ ఫైట్ కాస్త హీరో చాలా సీరియస్గా చేశాడు, అది కామెడీగా మార్చుంటే బాగుండి అనిపించింది. అదొకటి అక్కడ మొదటి అరగంటలో. ఆ తర్వాత మొదటి అరగంట తర్వాత ఏదైతే ట్విస్ట్ ఉందో సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ ఫైట్లో హీరోకు జరిగేది అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చే సినిమా ప్రొసీడింగ్స్ చూస్తే ఇది ఎక్కడో చూశాను కదా అనిపించింది. ఇంతకుముందు సీనియర్ నరేష్ సినిమా ఒకటి ఉంది కోకిల అనేసి, కోకిల అనే పాట, దాంట్లో నుంచి మంచి హిట్ సినిమా. ఆ సినిమా డైరెక్టర్ గీతా కృష్ణ. ఆ సినిమాలో అప్పట్లో హీరో నరేష్ అండ్ శోభన ఉన్నారు. పెద్ద హిట్ సినిమా అది. ఎందుకో ఈ ఫస్ట్ హాఫ్లో సెకండ్ అరగంట చూస్తుంటే కోకిల సినిమానే గుర్తొచ్చింది, అలాగే అనిపించింది. సినిమాలో కూడా బ్రహ్మాజీ క్యారెక్టర్తో ఆ డైలాగ్ కూడా ఉంది, ఏం కోకిల సినిమా అనుకున్నావా అన్నట్టు. సో వాళ్ళకు కూడా తెలుసు అనమాట కోకిల గురించి అన్నట్టు అనిపించింది. అంటే వేరే ఏదో ఉంది అనుకున్నాను, అది మనకు ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఫ్రెష్. అంటే ఇంతవరకు ఎప్పుడు వినలేదు ఆ కాన్సెప్ట్. అరే బాగుంది కదా అనుకుంటే, ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకొక గంట సినిమాలో మొదటి అరగంట పాటు మనకు ఫస్ట్ హాఫ్లో చూపించిన ట్విస్ట్కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్, అది ఎలా ఏం కథ అనే దాంట్లో పెట్టుకున్నారు. అక్కడ ఇంకొక ఫైట్ పెట్టుకున్నారు, అవసరం లేదు కానీ ఒక ఫైట్ అయితే ఉంది అక్కడ, సీరియస్ ఫైటే. ప్రతి ఫైట్లో ఎందుకో హీరో దెబ్బలు తింటూనే ఉంటాడు. అది పక్కన పెట్టేస్తే ఇక ప్రీ క్లైమాక్స్ మనం తెలుసు, ఇక మనం ఒక మంచి యాక్టర్ని, ఒక హిందీ యాక్టర్ని పట్టుకొచ్చారు అంటే ఆ ట్విస్ట్ ఏదో ఉంటుందని గెస్ట్ చేశాను. ఫైనల్గా అదే అయ్యింది. ఇక మధ్యన మనకి శివుడి టచ్ కోసం వెయిట్ చేస్తున్నాం, డివోషనల్ టచ్ ఎలా ఇస్తారు అనేసి. క్లైమాక్స్కి వచ్చేసరికి అది అంత ఆర్గానిక్గా రాలేదు, ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టారనిపించింది, అంతగా అనిపించలేదు. శివుడి గ్రాఫిక్స్ లేదో చూసాము ట్రైలర్లో, అవసరం లేదనిపించింది ఈ సినిమా మొత్తం చూశాక నాకు అనిపించింది అసలు ఈ డివోషనల్ టచ్ లేకుండా కూడా సినిమా తీసింది వచ్చి అప్పుడు ఇంకా బాగుండేది అనిపించింది. ఈ డివోషనల్ టచ్ వల్లనే సినిమాకి అంటే అది కరెక్ట్గా బ్లెండ్ అవ్వలేదు, అది అవసరం లేదనిపించింది. దానివల్ల వచ్చిన ఉపయోగం కూడా ఏమీ లేదు. అనవసరంగా ఏదో ప్రమోషన్ కోసము ఏదో డివోషనల్ అనేసి టైటిల్ కూడా శివం భజే అని పెట్టేసి అనవసరంగా మిస్గైడ్ చేసినట్టే అనిపించింది నాకు. అంతగా బ్లెండ్ అవ్వలేదు. కేవలం ఏదైతే కోర్ పాయింట్ ఏదైతే ఉండిందో ఆ ఇంటర్వెల్ ట్విస్ట్, దాన్ని బేస్ చేసుకునే సినిమా తీసినా సినిమా బాగుండేదేమో. కాబట్టి ఓవరాల్గా నాకు అంతగా అనిపించలేదు అనమాట, ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇక సినిమా అంటే టైటిల్ కూడా శివం భజే బదులు నాకు తెలిసి కాలభైరవ అని పెట్టింటే ఇంకా యాప్ట్గా ఉండేది అనిపించింది సినిమా చూశాక. ఏదేమైనా సరే, బాగానే తీశారు, బాగానే ఎక్కడ బోర్ కొట్టదు 2 గంటలు. బట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు నాకు సినిమా, బికాస్ ఆఫ్ ఆ శివుడి టచ్ అనేది ఫోర్స్ఫుల్గా వచ్చింది, ఆర్గానిక్గా రాలేదు. అది ఇప్పుడు అంతా డివోషనల్ మీద ఉన్నారు కాబట్టి అలా అనుకుని రాసుకున్నారేమో. ఎవరు కొత్త డైరెక్టర్ అనుకుంటా. మ్యూజిక్ డైరెక్షన్ కూడా కొత్త అతనే, హిడింబాగ్ కూడా అతనే మ్యూజిక్ డైరెక్షన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, పాటలు ఏం లేవు పెద్దగా.
ఇక అంతే చెప్పుకోగా అశ్విన్ బాబు మామూలే, ఇక బాడీ ఉంటుంది, కొద్దిగా బాగానే ఉంటాడు, బాగానే చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ ఏం పలకవు, బట్ ఓకే. హీరోయిన్ కూడా అంతంత మాత్రమే. ఒక హైపర్ ఆది సినిమా అంతా ఉంది క్యారెక్టర్, మధ్య మధ్యన బ్రహ్మాజీ కామెడీ, శకలక శంకర్ అలా అలా ఉంది. టైం పాస్ అయితే 2 గంటలు కాబట్టి ఎక్కువ, రెండు గంటలు కాబట్టి త్వరగా అయిపోతుంది. ఓకే ఓకే, మంచి సినిమా అనలేము, అలాగని చెడ్డ సినిమా అనలేము. ఓకే, చూడొచ్చు ఒకసారి అలా శివం బజే. సో కుదిరితే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు మాటలు ఏం లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, చూడాలనుకుంటే. రేపొద్దున ఓటీటీలో వచ్చినా కానీ హ్యాపీగా చూసేయచ్చు. థియేటర్లో చూస్తా అంటే మీ ఇష్టం. అది మన అశ్విన్ బాబు సినిమా శివం బజే. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే ఫిలిం. ఓకే, బాయ్.